రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ నిన్న గ్వాలియర్ వేదికగా జరిగింది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది. రాబోయే టీ20 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు అత్యంత కీలక పాత్ర పోషిస్తారని, ఆల్రౌండర్లుగా రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించారు. మిడిల్ ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ బెస్ట్ ఫినిషర్లు అవుతారని వెల్లడించారు. ఏ జట్టుకైనా అత్యుత్తమ ఫినిషర్ అవసరం, కానీ భారత్ కు మాత్రం డబుల్ ధమాకా లాంటి ఇద్దరు ఫినిషర్లు ఉన్నారు. వచ్చే టీ20 ప్రపంచ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో వారే కీలకం. రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా ఇక నుంచి ఆ పాత్రను పోషించబోతున్నారు. హార్దిక్ సంగతి అందరికీ తెలిసిందే. గుజరాత్ తరపున ఎన్నో మ్యాచ్ల్లో ఆ జట్టును గెలిపించాడు. అతడు ఈ రోల్లో చక్కగా సరిపోతాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన బ్యాటర్లు అవసరం. రియాన్ పరాగ్ కూడా అలాంటి నైపుణ్యం కలిగిన క్రికెటర్. బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేయగల సమర్థుడు. అందుకే పాండ్యాతో పాటు అతడిని కూడా మంచి ఆల్రౌండర్ అని భావిస్తున్నానని దినేష్ కార్తీక్ చెప్పారు. రాబోయే వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో భిన్నమైన జట్టుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది అని డీకే చెప్పారు. ఇంకా డీకే మాట్లాడుతూ, ప్రజెంట్ ఉన్న క్రికెటర్లలో ఆల్ ఫార్మాట్ బెస్ట్ బ్యాటర్ గా ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ను దినేష్ కార్తీక్ ఎంచుకున్నారు. విరాట్, రోహిత్, జో రూట్ స్మిత్ కంటే ఇప్పుడున్న ప్లేయర్లలో హెడ్ అద్భుతమైన క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు. ట్రావిస్ దూకుడిన ప్లేయర్. యశస్వి జైస్వాల్ కూడా మంచి ఆటగాడే. కానీ ఇప్పుడున్న క్రికెటర్లలో హెడ్ అన్ని ఫార్మాట్లలో బెస్ట్ బ్యాటర్ అని మాత్రం చెప్పగలను అని చెప్పారు. వన్డేలో చాలా తక్కువ అవకాశాలు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకున్న తీరును మనం చూశాను అని దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు.